హాయ్ అండి, అందరికీ నమస్తే. హెల్దీ రెసిపీ అండి. రాగి చెక్కలు చాలా బాగా వచ్చాయండి, క్రిస్పీగా ఉన్నాయి. నేను ఎలా చేశానో ఫుల్ వీడియో చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దండి. ఫుల్ వీడియో చూస్తే ఎలా చేశానో తెలుస్తుంది మీకే. అలాగే ఎవరైనా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ వీడియో చూసిన లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. ఈవినింగ్ స్నాక్స్ చాలా బాగుంటాయండి. టీ టైంలో చెక్కలు హెల్దీ రెసిపీ అండి, సూపర్. పక్కన ఉన్న బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో వస్తే మరో వీడియోతో మేము ముందుకు వస్తాను. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఏమేం కావాలో చూపిస్తాను, వచ్చేయండి. ఒక హెల్దీ రెసిపీ పప్పు చెక్కలు చూపిస్తానండి. బియ్య పిండి చెక్కలు. వాటికి కావాల్సిన పదార్థాలు: బియ్య పిండి అండి 1 కప్పు, పొడి పిండేనండి 1 కప్పు, రాగి పిండి, అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి అండి 10 అయితే పచ్చిమిర్చి తీసుకున్నాను. ఇవి మిక్సీ పెట్టుకోవాలి. సగ్గుబియ్యం 1 గంట సేపు నానబెట్టుకున్నానండి. అలాగే పెసరపప్పు నానబెట్టుకున్నాను. ఇది వచ్చి వామ్ అండి, డైజెషన్కి బాగా పనిచేసిద్ది. 1 స్పూను సాల్టు, జీలకర్ర, కారం, పసుపు అండి. అన్ని ఒక్కొక్క స్పూన్ తీసుకున్నానండి. సాల్ట్, కారం మన టేస్ట్కి తగ్గట్టు అండి. ఇదైతే కట్ చేసుకున్న కొత్తిమీరను, కరివేపాకు అండి. ఇప్పుడు ఇది ఎలా స్టార్ట్ చేయాలో చూపిస్తాను. ఇదైతే వెన్నపూస అండి, ఇంట్లో నేను చేసిన వెన్నపూసేను. అలాగే పిండి కలుపుకోవటానికి హాట్ వాటర్ అండి, వేడి నీళ్ళు కాసి పెట్టుకున్నాను. ఇప్పుడు పచ్చిమిర్చి, అల్లం అయితే మిక్సీ పట్టుకున్నాము. ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు. ఇదైతే ఇలా బరగ్గా పట్టుకోవాలండి. ఇదైతే ఒక ప్లేట్లో తీసుకున్నాను. 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బియ్య పిండి, పొడి పిండి అండి. 1 స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ వాము, సాల్ట్ మన టేస్ట్ తగ్గట్టు అండి. ఇవన్నీ కూడా ఇందులో వేసేసుకుందాం. అలాగే కట్ చేసుకున్న కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకుందామండి. అలాగే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసుకుందామండి. నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసుకుందాం. నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకుందామండి. 1 గంట సేపు అయితే నానబెట్టుకున్నాను. ఇప్పుడు క్రిస్పీ కోసం అయితే వెన్నపూస వేసుకోవాలండి. 2 స్పూన్స్ అయితే వెన్నపూస వేసుకుంటున్నాను. ఇది ఇంట్లో నేను చేసిన వెన్నపూసేనండి. క్రిస్పీ బాగా వస్తుంది వెన్నపూస వేసుకొని వేడి నీళ్ళు పోసి కలపటం వల్ల. పిండి మొత్తం ఒకసారి అన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఇప్పుడు కలుపుకొని ఉప్పు, కారం చెక్ చేసుకోవాలండి. పొడి పిండి మొత్తం ఇలా కలిసేటట్టు కలుపుకోవాలండి. ఇలా పొడిగా ఉండాలి. ఇప్పుడైతే హాట్ వాటర్ వేసి కలుపుకున్నాము. ఉప్పు, కారం చూసుకున్నాను, సరిపోయింది కరెక్ట్గా. ఇప్పుడైతే హాట్ వాటర్ వేసి కలుపుకోవాలండి. ముందే ఎక్కువ పోసుకోకూడదు, కొంచెం పోసి కలుపుకోవాలి పిండి. ముందే ఎక్కువ పోసుకుంటే పలసనైపోయింది పిండి. వాటర్ అయితే ఎక్కువ పట్టదండి, మనకు పచ్చిమిర్చి ఇది తడి ఉండిద్ది. సగ్గుబియ్యం, పెసరపప్పు నానబెట్టుకున్నాం కాబట్టి ఆ తేమ లాగేసుకునిద్దండి పిండి మొత్తం. వాటర్ అయితే తక్కువ పట్టిద్దండి, చూసుకొని కలుపుకోవాలి పిండి అయితే ఈ విధంగా కలుపుకోవాలండి, స్మూత్గా కలుపుకోవాలి. ఇప్పుడు దీన్ని చిన్న బాల్స్ చేసుకొని పూరీ ప్రెస్తో చెక్కలు చేసుకోవటమేనండి. ఇలా బాల్స్ చేసుకోవటం వల్ల తొందరగా అయిపోయిద్దండి. ఈలోపు ఆయిల్ పెట్టేస్తున్నాం డీప్ ఫ్రైకి. ఆయిల్ కాలుతూ ఉండిద్ది. ఇవి పూరీ ప్రెస్తో చెక్కలు చేసుకోవాలి. ఇంకా ఇలా ఒకే సైజు బాల్స్ చేసుకుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకున్నానండి. ఇవన్నీ చిన్న బాల్స్ చేసుకున్నాను. పిండి ఆరిపోక ముందే చేసుకోవాలండి, ఆరిపోకూడదు. మనం ఎక్కువ పిండి కలుపుకుంటే పొడి పిండిలో మొత్తం మిక్స్ అన్నీ కలిపేసి వాటర్ వేయకుండా కలిపేసి అలా పెట్టేసుకొని కొంచెం చిన్న ముద్దలు కలుపుకొని వాటర్ వేసి కలుపుకొని చిన్న ముద్దలు పక్కన పెట్టుకొని పొడి పిండి చేసుకోవాలండి. అప్పుడైతే ఆరిపోకుండా ఉంటుంది, చక్కగా వస్తాయి. ఇప్పుడైతే పూరీ ప్రెస్ తీసుకున్నానండి నేను.
ఒక కవర్ వేసుకున్నాను. దీని మీద కొంచెం ఆయిల్ వేసాను. ఇప్పుడు వచ్చి దీని మీద ఈ ఉండేలా పెట్టుకొని ఇలా కవర్ ప్రెస్ చేసి ఇలా వేసి ఇలా నొక్కితే మనకి చెక్కలు రెడీ అయిపోతాయండి. సింపుల్గా చూసారా ఇలా వస్తుంది. ఇప్పుడైతే అన్నీ ఈ విధంగా చేసుకున్నానండి. ఇప్పుడైతే ఆయిల్ కాగుతుంది. ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేసుకున్నాం. సిమ్లోనే పెట్టుకోవాలి మంట, హైలో పెట్టుకోకూడదు. ఇప్పుడైతే ఆయిల్ కాలిందేమో చిన్న బౌల్ వేసుకొని చెక్ చేసుకుందాం. ఆయిల్ అయితే కాలిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇలా వేసుకుందాం. అన్నీ సిమ్లో ఉంచుకొని వేసుకోవాలండి. హైలో వద్దు, తొందరగా కాలుతాయి. ఇవైతే మనకి చెక్క కాలితే ఈ ఆయిల్ ఇంకా అలా అయిపోయిద్దండి. ఆయిల్ ఇక నురుగు రాకుండా ఉండిద్ది, ఉడకకుండా ఉండిద్ది అన్నమాట. అంటే మనకి ఇప్పుడు ఇది చెక్క కాలినట్టండి. ఇలా అయితే తీసుకోవాలి. ఇంకా ఇది రాగి పిండి కాబట్టి మనకి ఈ కలర్లోనే ఉంటాయండి ఇవి. అన్నీ కూడా మళ్ళీ అలానే వేసుకుందాం. సిమ్లో ఉంటేనే బాగా కాలుతాయండి. హైలో పెట్టుకోవద్దు. మళ్ళీ చెప్తున్నాను, హైలో వద్దు, మాడిపోతే టేస్ట్ మారిద్ది. సిమ్లోనే ఉంచుకోవాలి. ఇంతే అండి, చెక్కలు బాగా వచ్చాయి, చక్కగా ఉన్నాయి. ఎమ్మి హెల్దీ ఫుడ్ అండి. పూరి ప్రెస్తోనే అన్నీ ఇలా నొక్కోవాలండి, చక్కగా వస్తాయి. మనకి చెక్క కన్నా ఇలా దీని మీద అయితే బాగా వస్తుందండి. చూడండి ఎంత నీట్గా వచ్చిందో. కవర్కి కొంచెం ఆయిల్ రాసుకొని చేసుకుంటే బాగా వస్తుందండి. సింపుల్గా చేసుకోవచ్చు ఇలాగ పూరి ప్రెస్ అయితే. ఇంతేనండి, హెల్దీ చెక్కలు రెడీ అయిపోయి ఇంకైతే అయిపోయి. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను పెట్టే ప్రతి వీడియో వస్తుంది మీకు. సూపర్ చెక్కలండి, హెల్దీ రెసిపీ, ఎమ్మి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.